ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగుజేయునుగాక. కీర్తన గ్రంథము 22వ కీర్తన 5వ వచనంలో సెలవిస్తుంది, నీ యందు నమ్మికయుంచి సిగ్గునందకపోయిరి అనేటువంటి మాటను మనం చదువుతాం. ప్రేమించిన బిడ్డలారా, వారు అనేటువంటి మాట ఇక్కడ ఎవరిని గురించి కీర్తనకారుడు అంటున్నాడు? ఎవరి గురించి ఆయన మాట్లాడుతున్నాడు? ఎవరి మీద ఉంచిన నమ్మకం గురించి ఆయన మాట్లాడుతున్నాడు అని మనం గమనించినట్లయితే, ఆ ఇశ్రాయేల్ యొక్క పితరులు ఆ దేవుడైన యెహోవా యందు ఉంచినటువంటి నమ్మకాన్ని గురించి, విశ్వాసాన్ని గురించి కీర్తనకారుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. వారు అంటే మా పితరులు నీ యందు నమ్మకం ఉంచారు, నీకు మొరపెట్టి వారు విడిపించబడ్డారు, నీ యందు నమ్మకం ఉంచి వారు సిగ్గుపడకపోయిరి అనేటువంటి మాటను ఆయన చెప్పేది మనం గమనిస్తున్నామండి. ప్రియమైన బిడ్డలారా, అబ్రహాం గారి యొక్క జీవితంలో దేవుని వాగ్దానము జరగడానికి అస్సలు అవకాశం లేదనేటువంటి పరిస్థితుల్లో వారు ఎలా జయించారు? వారి జీవితంలో ఎలాగ వాగ్దానాలు మళ్ళీ వారి జీవితంలో నెరవేరడానికి కారణం ఏంటి అని మనం గమనించినట్లయితే, వారికి దేవుని మీద ఉన్నటువంటి నమ్మకము, విశ్వాసమే కారణమండి. ప్రియమైన బిడ్డలారా, అంటే వారికి సమయము కానివ్వండి, పరిస్థితులు కానివ్వండి, అనుకూలంగా ఏది కూడా లేదండి. అనుకూలం లేని పరిస్థితుల్లో వారు యెహోవాని నమ్మడానికి నేర్చుకున్నారు. కాబట్టి వారు పితరులుగా, విశ్వాసానికి కర్తలుగా వారు మారారు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ దేవుని మీద ఉన్నటువంటి నమ్మకము ప్రశ్నించబడుతుంది. హిజ్కియా రాజుని మనం గమనించినట్లయితే 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం 5వ వచనంలో మనం హిజ్కియా రాజు గురించి మనం గమనిస్తున్నాము. అతడు తన దేవుడైన యెహోవా ఎడల విశ్వాసముంచినవాడు, అటువంటి వాడు అతనికి ముందుగాను అతనికి వెనకగాను లేరు ఎవ్వరు అనేటువంటి మాటను మనం అక్కడ చదువుతున్నామండి. ఇలాగా దేవుని యందు విశ్వాసం ఉన్నటువంటి హిజ్కియా యొక్క విశ్వాసము, నమ్మకము ప్రశ్నించబడుతుంది అషూరు రాజు యొక్క దాసుల ద్వారా. అయ్యా, నువ్వు నమ్ముకునేటువంటి ఈ యొక్క నిరీక్షణ ఎలాంటిది, ఏ పాటిది అని ఆ యొక్క అషూరు రాజు ప్రశ్నిస్తున్నాడండి. ఇది ఎలాంటిది నీ నమ్మకం అయ్యా? నీ దేవుడిని యెహోవాని తప్పిస్తాడని చెప్పి నువ్వు నమ్ముతున్నావే, యుద్ధానికి మంత్రాలోచనలు అవి పని చేయను అని చెప్పి అడుగుతున్నాడండి. మా దేవుడిని యెహోవా తప్పిస్తాడు అని నువ్వు అంటే, ఎన్నో దేశాలు మేము నాశనం చేశాము, ఆ దేశాల దేవతలన్నీ తమ దేశస్తులను మా చేతికి తప్పించలేదే, మీ దేవుడు తప్పించగలడా అని చెప్పి దేవుని మీద హిజ్కియా రాజుకున్నటువంటి నమ్మకము ప్రశ్నించబడుతుంది. ప్రియమైన ఎప్పుడైతే మనకు దేవుని మీద ఉన్నటువంటి నమ్మకము ప్రశ్నించబడుతుందో, అప్పుడే మనం ఇంకా విశ్వాసంగా దేవుని మీద ఉండేటువంటి నమ్మకములో మనం ఇంకా స్థిరంగా ఉండడము మనము నేర్చుకోవాలి. ప్రియమైన ఎప్పుడైతే దేవుని మీద తనకున్నటువంటి నమ్మకము, విశ్వాసము పితరుల ద్వారా ప్రశ్నించబడిందో, హిజ్కియా రాజు సొమ్మసిల్లిపోలేదు. ఇంకా దేవునికి ఎక్కువగా మొరపెట్టడం మొదలుపెట్టాడు, ఇంకా దేవుని మీద ఆధారపడడం మొదలుపెట్టాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నువ్వు భయపడద్దు, నువ్వు నాకు మొరపెట్టావు రాజా, హిజ్కియా రాజా, నాకు మొరపెట్టావు, భయపడద్దు, ఆ మొర నేను విని ఉన్నాను. రాజు ఈ యొక్క పట్టణంకి వ్యతిరేకంగా వాడు రాడు, ఈ పట్టణం మీద వాడు ఏ యొక్క బాణాన్ని వాడు వేయడు అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏం జరిగిందండి? ఆ రోజు రాత్రి ఒక్క దేవదూత ఆ యొక్క అషూరు ఆ పాలెంలోనికి బయలుదేరి వెళ్ళి 1,80,000 మంది యుద్ధ శూరుల్ని ఒక్క దేవుని దూత హతము చేసింది. ప్రియమైన దేవుడా, ఏ యొక్క యుద్ధము లేకుండా, ఏ రక్తము లేకుండా ప్రియమైన దేవుడా ఆ యొక్క హిజ్కియా రాజు జయాన్ని పొందుకున్నాడు. కారణం ఏంటంటే దేవుని మీద అతనికి ఉన్నటువంటి విశ్వాసము, నమ్మకము. ఈ రోజుల్లో మన కఠినమైన పరిస్థితులు మనకు వచ్చినప్పుడు మన నమ్మకము, విశ్వాసము స్థిరంగా ఉందా, లేకుంటే కదలించబడుతుందా అని చెప్పి మనం ఒకసారి ఆలోచించాలి. హిజ్కియా రాజు యొక్క విశ్వాసాన్ని ఎలాంటి కఠినమైన పరిస్థితులు కానివ్వండి, కఠినమైన మాటలు కానివ్వండి, హేళన చేసేటువంటి మాటలు, భయపట్టేటువంటి ఏ మాటలు కానివ్వండి, హిజ్కియా రాజుకి దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని కూల్చివేయలేకపోయాయి. ఎందుకంటే ఆయన తన దేవుడిని యెహోవా పట్ల అంత విశ్వాసం ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవులారా, ఆయన విశ్వాసం ఉన్నాడు, జయాన్ని పొందుకున్నాడు. ఈరోజు మనం కూడా కఠినమైన పరిస్థితుల్లో మన దేవుని మీద మనం ఆధారపడడం నేర్చుకుందామండి.
విశ్వాసంలో స్థిరంగా ఉండడం నేర్చుకుందాము. మీరు నేను ఎప్పుడైతే దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసంలో స్థిరంగా ఉంటామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు మన గురించి ఆయన సంతోషిస్తాడు. మనము ఊహించేటువంటి ఊహల కన్నా మనకు ఊహకు అందని విధానములో దేవుడు మన కుటుంబాన్ని ఆయన దీవించేటువంటి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి విశ్వాసంలో స్థిరంగా ఉందుముగాక. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి స్తోత్రమయ్యా. అయ్యా, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకుండి అనేటువంటి మాటను అయ్యా మాతో మీరు మాట్లాడిన కృపను బట్టి స్తోత్రం అయ్యా. మా కఠినమైన పరిస్థితుల్లో కూడా తండ్రి నీ యందు మేము నమ్మకం ఉంచడంలో స్థిరంగా ఉండేటువంటి కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా విశ్వాసము తండ్రి స్తోత్రం ప్రశ్నించబడినప్పుడు ఇంకా మేము విశ్వాసంలో సమస్యలిపోకుండా విశ్వాసంలో స్థిరంగా ఉండేటువంటి కృపను అయ్యా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రోజంతా కూడా మా సహోదరి చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడు నిన్ను ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.